రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం బిగ్ బాస్ 7 విన్నర్ గా ఎవరు నిలుస్తారని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఓటింగ్స్ అన్ని క్లోజ్ కావడం జరిగింది. దాదాపుగా బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ ఎపిసోడ్ కూడా పూర్తి కావడం జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ఎవరో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కోసం ఎక్కువగా పోటీ ఉన్నది ఈ ముగ్గురు మధ్య. మొదటగా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ ఈ ముగ్గురు కంటెస్టెంట్ల మధ్య పోటీ గట్టిగా నడుస్తున్నది. ఓటింగులు కూడా రోజుకు ఒకరు పై చేయి సాధిస్తూ మరొకరు కిందికి పడుతూ ఇలా ముగ్గురు టాప్ లోనే నిలుస్తూ వచ్చారు. మనకందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ దాదాపు కంప్లీట్ అయినట్టే తెలుస్తుంది. అయితే టైటిల్ విన్నర్ గా నిలిచింది మాత్రం హీరో శివాజీ అని తెలుస్తుంది. అమర్దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్య బలమైన పోటీ ఉంటే మూడవ స్థానానికి అమర్దీప్ పడిపోయినట్టు తెలుస్తుంది. ఇక మొదటి స్థానం కోసం శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ ఇద్దరి కంటెస్టెంట్ల మధ్య భారీ పోటీ నెలకొంది అని తెలుస్తుంది. ఇద్దరికి రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది. కానీ చివరికి హీరో శివాజీ గారే విన్నర్ అయినట్లు నాగార్జున గారు ప్రకటించడం జరిగిందని తెలుస్తుంది. కానీ ఎక్కడే హీరో శివాజీ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. కేవలం నేను ఇక్కడికి జనాల హృదయాలు గెలుచుకోవడం కోసమే వచ్చాను, ఈ టైటిల్ కాదు, ఈ టైటిల్ కన్నా ఎక్కువగా జనాల హృదయాలు గెలవడం అనేది నాకు ఇంపార్టెంట్ అని ఒక రైతు కుటుంబం నుండి ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఈ స్థాయికి వచ్చి టైటిల్ రేసులో నిలబడడం అనేది పల్లవి ప్రశాంత్ కు అతి మామూలైన విషయం కాదు. నిజంగా బిగ్ బాస్ అనేది అతని డ్రీమ్. ఈ స్థాయికి వచ్చి అతను గెలవడం ద్వారా కొన్ని కోట్ల మందికి అతను ఇన్స్పిరేషన్ అవుతారు. దయచేసి ఈ యొక్క టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించండి. నాకు వద్దు, చాలు, నేను జనాల హృదయాలను గెలిచాను, ప్రశాంత్ గెలిస్తే నేను గెలిచినట్టే అని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ని పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేసినట్టు తెలుస్తుంది. కేవలం ఈ వార్త వైరల్ అవుతుందా లేక నిజంగా జరిగిందా అనేది తెలీదు. కానీ మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం పల్లవి ప్రశాంత్ కోసం బిగ్ బాస్ టైటిల్ ని త్యాగం చేసిన శివాజీ అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇది నిజమా అబద్ధమా తెలియాలంటే మరొక రోజు ఎదురు చూడాల్సిందే.